మంచి స్థాయిలోకి తీసుకొస్తుంది. నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, పెద్దలందరూ చెప్పారు క్రమశిక్షణ అవసరం. ఇంకొక విషయం 5 times నా తర్వాత రిపీట్ చేయండి. ఇవన్నీ నా పేరెంట్స్ పుట్టుపర్తిలో స్వామి స్కూల్లో నేర్పించిన ఈ అంశాలన్నీ వాటిని శ్రద్ధగా పాటించడం వల్ల ఈరోజు విజయ్ అయినా కూడా, ఆనంద్ అయినా కూడా, రిషి అయినా కూడా వాళ్ళ స్కూల్ ద్వారా నేర్చుకున్న విషయాల్ని కరెక్ట్ మార్గంలో, సక్రమ మార్గంలో పెట్టడం వల్ల ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ హృదయంలో, వాళ్ళ యొక్క మైండ్లో ఉంటుంది, వి వాంట్ టు మేక్ అవర్ పేరెంట్స్ ప్రౌడ్. ప్రతిసారి అదొక్కటి చాలా ఉంటుంది వాళ్ళ హృదయంలో. వి వాంట్ అవర్ పేరెంట్స్ టు బి హ్యాపీ అండ్ ప్రౌడ్. సో మీరందరూ కూడా అదొక్కటి గట్టిగా నిర్ణయం చేసుకోండి. ఏం చేసినా, ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా వి వాంట్ టు మేక్ అవర్ టీచర్స్, పేరెంట్స్ ప్రౌడ్ అన్న నిర్ణయించుకుని మీరు ఏ మార్గంలో వెళ్ళినా కూడా అది చాలా బాగుంటుంది. సో ఐ క్లోజ్ దిస్ ఫ్యూ వర్డ్స్. మీరందరూ, నా పిల్లలందరూ రిపీట్ చేయండి. There are 5 Ds. Tell me, all the students repeat after me. There are 5 Ds. Duty, discipline, devotion, dedication and determination. ఏంటి 5 Ds మనకు కావాల్సింది? డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, భక్తి. చేసే ప్రతి పని మీద శ్రద్ధ, భక్తి ఉండాలి. మనం ఒక బ్రూమ్ స్టిక్, చీపురు పట్టుకొని ఊడ్చినా కూడా దాని మీద శ్రద్ధ, భక్తి ఉండాలి, లేకపోతే సరిగ్గా పని చేయలేము. ఎలాంటి పని అయినా దాని మీద శ్రద్ధ, భక్తి, ప్రేమ ఉండాలి. సరేనా? డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, క్రమశిక్షణ, డిసిప్లిన్, డివోషన్, డిటర్మినేషన్. ఇది తప్పకుండా నేను సాధిస్తాను. ఒక్కసారితో సాధించలేమేమో, 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేస్తూ పోతే ఏదో ఒక రోజు అది సఫలమవుతుంది. సో కష్టే ఫలే, శ్రమతో నాస్తి దుర్భిక్షం. మనం కష్టపడితే దానికి రిజల్ట్ తప్పుగా ఉంటుంది. సరేనా? ఇంకొక విషయం చెప్తాను. మీరందరూ ప్రతిరోజు కూడా స్టార్ట్ యువర్ డే విత్ లవ్. ప్రతి ఒక్కరిని ప్రేమించండి, గౌరవించండి. పక్కనున్న పిల్లలు కానీ, మన చుట్టుపక్కల పిల్లలు కానీ, చుట్టుపక్కల వాతావరణాన్ని కానీ, పక్షులను కానీ ప్రేమించడం నేర్చుకోండి. దానివల్ల మీ హృదయం చాలా సున్నితంగా మారి చక్కగా ఉంటారు. స్టార్ట్ ద డే విత్ లవ్. స్పెండ్ ద డే విత్ లవ్. Fill the day with love and end the day with love. Do you all understand? Yes or no? Start the day with love. Love అంటే ఏంటి? మర్యాదగా మాట్లాడడం, చక్కగా మాట్లాడడం, హార్ష్గా మాట్లాడకుండా ఉండటం, చెడు పదాలు ఉపయోగించకుండా ఉండడం. ఇలాంటివన్నీ మీరు పాటించండి. You will all shine bright in your life. God bless you all. Thank you so much. Thank you so much, Shobha. వాళ్ళకి కావాల్సినటువంటి ఒక వండర్ఫుల్ మెసేజ్ కూడా ఇచ్చినందుకు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి రియల్ హీరో దేవరసాట విజయ్ దేవరకొండ. చెక్. నమస్తే, అందరికీ నమస్కారం. ఊరు మస్తు అందంగా ఉంది. ఈరోజు వెదర్ బాగుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఫస్ట్లీ ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడే మమ్మీ మీ అందరి చేతులు ఎత్తిపించి మీ క్లాస్ వీకారు.
ఫస్ట్ మీ అందరికి కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని సెలబ్రేట్ చేయడానికి ఈరోజు. సో టుడే ఇస్ టు సెలబ్రేట్. మీ మార్క్స్ కాదు నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నది, ఈవెన్ దో యూఆర్ ఆల్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకర్స్, బట్ ఐ వాంటెడ్ టు సెలబ్రేట్ ద డిసిప్లిన్ అండ్ ఫోకస్ బిహైండ్ ఇట్. ఫస్ట్ సెకండ్ ర్యాంక్ కావాలంటే మీరు ఎంతో డిసిప్లిన్తోనే ఎంతో ఫోకస్తోనే ఎఫర్ట్ పెడితేనే అయి ఉంటుంది. అది ఇంపార్టెంట్. మార్క్స్ ఒకసారి ఎక్కువ వస్తాయి, ఒకసారి తక్కువ వస్తాయి, ఇంకో స్కూల్లో ఇంకెవరికో ఫస్ట్ వస్తుంది, బట్ ఆల్వేస్ డిసిప్లిన్. నేను ఎప్పుడు ఫస్ట్ సెకండ్ ర్యాంకర్ కాదు, రష్మిక ఫస్ట్ సెకండ్ ర్యాంకర్ అస్సలు కాదు, బట్ ఫోకస్ ఏదో ఐ ఆల్సో ఫోకస్ ఉంటే యూ విల్ ఆల్వేస్ డూ వెల్ ఇన్ లైఫ్. ఫోకస్ అండ్ డిసిప్లిన్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్లీ ఈరోజు మీ అందరినీ సెలబ్రేట్ చేసుకోవడానికి, సో కంగ్రాచులేషన్స్, బీ వెరీ హ్యాపీ. ఆల్ ఆఫ్ అస్ ఆర్ హియర్ టుడే just to celebrate you all. Next thing, I want to give my respects to our Achampet MLA, Dr. Vamsi Garu, to the District Education Officer, Ramesh Garu, what he was telling that Nagar Karnool, isari Telangana lo second place lo raavadam. I'm so proud of all of you students from Nagar Karnool. Meer Nagar Karnool ni second తీసుకొచ్చిండ్రు. keep continuing. But second వచ్చిందంటే Ramesh garu was giving credit to me and to MLA garu. I'm sure MLA sir and the district officers and all చాలా మానిటర్ చేసి చాలా ఎఫర్ట్స్ పెడితే ఈ ప్రోగ్రెస్, ఈ జంప్ వచ్చింది. But I think the biggest credit needs to be given to all the teachers of Nagar Karnool. All the teachers of Nagar Karnool and all the parents of these kids and all the kids, the biggest congratulations మీ అందరికి. ఇంత ప్రోగ్రెస్ 1 year లో వచ్చిందంటే మీ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ టీచర్స్ play one of the biggest important role in a kid's life. Teachers and parents. So today, more than the kids, I wanted to talk to the parents and teachers. What you're already doing is so good. Kani, manam, it's very important. Kids are like very pure. ఎట్లుంటామంటే పక్కన చూసేది, స్కూల్లో జరిగేది, ఇంట్లో చూసేది, ఇవి చూసి మా పర్సనాలిటీ డెవలప్ అవుతుంటుంది. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే మా ఇంట్లో అమ్మా నాన్న వల్ల, నేను చదివిన స్కూల్ పుట్టపర్తిలో ఉన్న సర్కమ్స్టెన్స్ సిచ్యువేషన్ వల్ల, నా టీచర్స్ వల్ల, నా ఫ్రెండ్స్ వల్ల, వీటన్నిటి నుంచి వాట్ ఐ లెర్న్డ్ ఇస్ వాట్ ఐ బికేమ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద టీచర్స్ అండ్ పేరెంట్స్ టు సెట్ ద రైట్ ఎన్వైరన్మెంట్. ఇంట్లో మీరు పిల్లలు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వస్తున్నారు, మంచిగా చదువుతున్నారు, మనం వాళ్ళకి కరెక్ట్ హ్యాపీ హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. మొన్న మేము ఎక్కడో షూట్ చేస్తున్నాం, కడపలో షూట్ చేస్తున్నాం. నేనున్న గెస్ట్ హౌస్ పక్కన అక్కడ వర్క్ చేసే 200-300 ఫ్యామిలీస్ ఉన్నారు. ఒకరోజు రాత్రి షూట్ నుంచి వస్తుంటే ఎవరో అరుస్తున్నారు. మొత్తం చూస్తే ఒక 30-40 మంది పిల్లలు ఉండే. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి ఫోటో దిగుదాంరా అంటే అందరు హ్యాపీగా, అందరు నీట్గా ఫోటో దిగినాం. కానీ అక్కడ 40-50 కిడ్సే ఉండే, ఇంకా చాలా మంది కిడ్స్ ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ మేము అంతా వస్తామన్నా అంటే ఓకే కమ్, నెక్స్ట్ డే లాస్ట్ డే ఆఫ్